నువ్వు మనం చెప్పుకుంటూ ఆగిపోయాము. దశమోన్వాకం చెప్పిందమ్మ. నా కంచెన వసుతో ప్రత్యా చిక్షయిత తద్వ్రతం తస్మాద్యయా చ విధియా బహ్వన్నం ప్రాప్నుయాత్ ఆరాధి అస్మాన్ అన్నమిత్యాతిక్షే ఏతద్వై ముఖ్యం ముఖతో అన్నం రార్థం ముఖతో అస్మాత్ అన్నం రాధ్యతే ఏతద్వై మత్స్యతో అన్నం రార్థం మత్స్యతో అస్మా అన్నం రాధ్యతే ఏతద్వా అన్నం రార్థం అంతతో అస్మాదన్ అన్నం రాధ్యతే ఏ వేదం వేద. అంటే ఇంటికి వచ్చిన వాడికి ఎవరికైతే వసతి నిరాకరించమని చెప్పకూడదు, నిరాకరించకూడదు. అది వ్రతం కనుక తన విధి కృత్యములలో ఏదో విధం చేత ఎక్కువ అన్నమును సంపాదించాలి. పెద్దలు వచ్చినటువంటి వీనికి అన్నం సిద్ధముగా ఉన్నది అందరూ. ఎందుకని పెద్దవాళ్ళు వస్తాంట. బాల్యం ముఖ్యంగా అతిథిగా అన్నం స్థిరమైనచో అన్నం పెట్టిన వానికి బాల్యంలో అన్నం సిద్ధమగును. నడి వయస్సున అన్నం సిద్ధమైనచో నడి వయస్సుందో అన్నం సిద్ధమగును. చివరి వయస్సున అన్నం సిద్ధముగా ఉన్నచో చివరి వయస్సున తనకు అన్నం సిద్ధింపదను. ఎవడు తెలుసుకుంటాడో ఇది వానికి అన్నం సిద్ధమగును. అందుకనే వీడు పెట్టి పుట్టేది అంటారు. క్షేమ ఇది వాసి యోగ క్షేమ ఇది ప్రాణాపాయ పానయాయో కర్మేతి హస్తయో గతితి పాదయో విముక్తితి పాయో ఇది మానుషీ సమజ్ఞా. బ్రహ్మో వాక్కున క్షేమరూపమున ప్రాణాపానమునందును యోగక్షేమ రూపమైన చేతులందు కర్మరూపమున పాదములందు గమన రూపమున పాయుద్వారమునందు మల విమోచన రూపమే ఉన్నది. ఇది మనులు చేయదగిన ఉపాసన. అథ దైవీ తృప్తిరితి పురుష్టౌ బలమితి విద్యుతి యశ ఇతి వసుషు జ్యోతిరితి నక్షత్రేషు ప్రజాతిరమ అమృత ప్రజాతిరమత అమృత ప్రజాతి అతి ప్రజాతి అమృత ఆనందం ఇత్యుపస్థే సర్వమిత్యాకాశే తత్ప్రతిష్ఠేతి ఉపాసీత ప్రతిష్ఠావాన్ భవతి తన్మహా ఇత్యుపాసీత మహాన్ భవతి. ఎవడైతే ఈ విధంగా దైవోపాసన చేసి చెప్తున్నాయో అవన్నీ వారు పాటిస్తారే దైవోపాసన అన్నీ కూడా అప్పుడు ఏమవుతాయి? బ్రహ్మం వర్షమందు అన్నాది హేతువకు తృప్తి రూపముగాను మెరుపునందును బలముగాను పశువులందు యశస్సుగాను నక్షత్రమైన జ్యోతులుగాను ఉపస్థయందు సంతానముగా